ఇన్స్టెంట్ లోన్ యాప్స్ని అప్రోచ్ అయ్యి 2,000 రూపాయలు తీసుకున్నటువంటి బాధితులు ఈరోజు 12 లక్షలు 15 లక్షల వరకు కూడా కట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని వాళ్ళ మాటల్లో చెప్తున్నప్పుడు ఖచ్చితంగా చెప్పొచ్చు, దీనిపైన అవగాహన లేకపోతే అది ఒక నరకం లాంటి కూబి. అందులో చిక్కుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా మనం అవేర్నెస్ లేకపోతే అదే జరుగుతుంది. కానీ అవగాహన ఉంటే మాత్రం వాటిని ఎలా మనం అవాయిడ్ చేయగలుగుతాం, ఇలాంటి మోసాలకు ఎంత దూరంగా ఉండగలుగుతాము అనేది ఇప్పుడు చాలామంది బాధితులు మీడియా ముందు కూడా వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. ఒకతను 2,000 రూపాయలు అంటే తన వచ్చిన శాలరీ సరిపోలేదు, ఫ్రెండ్స్ని ఎందుకు అడగటం, ఇన్స్టెంట్గా తీసుకుని మళ్ళీ కట్టేస్తాం కదా అని 2,000 రూపాయలు ఇన్స్టెంట్ లోన్ తీసుకుంటే దాదాపు అతన్ని తీవ్రమైన ఒత్తిడికి వేధింపులకు గురి చేసి 15 లక్షల వరకు కట్టించుకున్నారు ఈ ఇన్స్టెంట్ లోన్ యాప్స్ నిర్వాహకులు. సో ఇక్కడ మనం చాలా అవేర్నెస్ తీసుకోవాల్సింది ఏంటంటే, ఈ క్రిప్టో కరెన్సీని ఆధీనంలోనికి తీసుకొని మళ్ళీ దాన్ని డైవర్ట్ చేసి బాధితులకు అప్పగించినటువంటి సైబర్ క్రైమ్ టీం అయితే మనతో పాటు ఉన్నారు. సో టెక్నికల్గా వీళ్ళు చేసినటువంటి ఎఫర్ట్స్ మాత్రం ఈరోజు చాలామంది బాధితులకు ఒక భరోసా కలిగించింది. సో మీరు చెప్పండి, ఎప్పుడు సైబర్ సిఏ గారు ఎప్పటికప్పుడు అవేర్నెస్ కల్పిస్తూనే ఉంటారు, ఇలాంటి ఫ్రాడ్ లింక్స్ మీరు అసలు క్లిక్ చేయకండి అని. బట్ చాలామంది ప్రజలకి ఏంటంటే అవి ఏవి ఫేకో లేకపోతే ఏవి ట్రూ తెలీదు. సో ఎట్లా గమనించాలి? అందరికీ నమస్తే అండి. మొదటిగా నా పేరు నగేష్, ఐఎమ్ ద సైబర్ ఎక్స్పర్ట్ అండి. సో ఈరోజు ఈ రికవరీ చూశారు, ఆల్మోస్ట్ 60 lakhs వరకు రికవరీ జరిగింది. ఇది ఇండియాలో ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్లో మన విశాఖపట్నం పోలీస్ వాళ్ళు సాధించినటువంటి ఘనత అండి. ఇది 100% ఇప్పటి వరకు ఎవరైనా మనీని పోగొట్టుకుంటే ఒక క్రిప్టో కరెన్సీలో ఉన్న మనీని మళ్ళీ ఐఎన్ఆర్ కింద కన్వర్ట్ చేసి దీన్ని ఈరోజు ఫస్ట్ టైం మన ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్లో మన సైబర్ క్రైమ్ పోలీసులు మాత్రమే చేయడం జరిగింది. సో దీనికోసం నేను అప్రిషియేట్ చేస్తున్నానండి. అలాగే పబ్లిక్ ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజుల్లో మెయిన్ ఎవరికైనా తెలియని ఏవైనా యాప్స్ వచ్చినా కూడా ఇలాంటి భయాందోళన కలిగించేటటువంటి బ్లాక్మెయిల్స్ ఏమైనా ఉన్నా కూడా వెంటనే సైబర్ క్రైమ్కి ఎక్స్పర్ట్ని కాంటాక్ట్ చేయాలని, అలాగే ఈ రోజుల్లో 1901 కస్టమర్ కేర్ నెంబర్ కూడా ఇస్తున్నారండి. ఇలాంటిది ఏదైనా ఉంటే మీ ఏవైతే పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయో అవి కొంచెం గోప్యంగా ఉంచి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ లోన్ యాప్స్ని అప్రోచ్ అయిన బాధితులు చెప్తున్నారు, ఒకానొక సమయంలో వాళ్ళ వేధింపులు నూడ్ ఫొటోస్ కూడా మేము వితిన్ సెకండ్స్లో వైరల్ చేసేస్తాం మీరు మేము అడిగిందంతా కట్టకపోతే అని. ఆత్మహత్యలు కూడా చేసుకోవడానికి రెడీ అయిపోయిన వాళ్ళు కూడా ఈరోజు కన్నీళ్లు పెట్టుకుంటూ మీడియా ముందు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పారు. సో యాజ్ ఏ సైబర్ ఎక్స్పర్ట్స్గా ఛాలెంజెస్ ఏంటండి? వీళ్ళు ఏ టీం ఎక్కడి నుంచి వర్క్ చేస్తున్నారు, ఈ టీం నిర్వాహకులు వాళ్ళు ఎవరు? దీంట్లో ప్రస్తుతానికి కంప్లీట్గా చేసే వాళ్ళంతా మన ఇండియన్సేనండి. సో వీళ్ళకంతా ఫండింగ్ అంతా జరిగేది అబ్రాడ్స్ నుంచి వస్తుంది. సో ఏదైతే అబ్రాడ్స్కి వీళ్ళు పంపించాల్సిన అమౌంట్స్ ఉంటుందో వీటన్నిటిని క్రిప్టో కరెన్సీ కింద కన్వర్ట్ చేసి వాళ్ళు అబ్రాడ్స్కి పంపించడం జరుగుతుంది. ఇది మనీ లాండరింగ్ కింద వస్తుందండి. మెయిన్గా ఇప్పుడు మేడం మీరు ఏదైతే అడిగారో దీనికోసం మాత్రం చేయడానికి ఏం చేస్తారంటే, ఈ రోజుల్లో ఏఐ ఫుల్ఫిల్గా అప్డేటెడ్గా ఉంది. ఎగ్జాంపుల్ మీ ఫోటో నా ఫోటోని ఎలా నించోబెడితే జస్ట్ నేను మీకు షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టు కానీ లేకపోతే నేను మీకు ఏదైనా డబ్బులు ఇస్తున్నట్టు కానీ వితిన్ సెకండ్స్లోనే మన ఫోన్లోనే వచ్చేసే టెక్నాలజీ వచ్చింది. సో ఈ రోజుల్లో అలాంటిది ఏదైనా జరిగితే మీలో మీరు కృంగిపోకుండా ఎవరైతే ఎక్స్పర్ట్స్ సైబర్ టీం ఉంటుందో వెంటనే వాళ్ళని అప్రోచ్ అయ్యి ఇబ్బందిని మీరు వెంటనే చెప్తే వాళ్ళే ఏదైతే పర్టికులర్ ఫోటో ఉందో ఇది ఫేక్ అని దానిలో సర్టిఫై చేసి మీ సోషల్ మీడియాలోనే పెట్టడం జరుగుతుంది. దిస్ ఈజ్ వెరీ యూనిక్ థింగ్ అండి. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తాలూకా ధైర్యాన్ని కోల్పోకండి. ఏమవుతుందో మేము లేడీస్ మా న్యూడ్ ఫొటోస్ పెడితే రియల్ అనుకుంటారో మీరు వెంటనే ఆ ఫోటో ఎప్పుడైతే పబ్లిక్ అయిపోయిందో మీరు సైబర్ క్రైమ్ని వెంటనే కాంటాక్ట్ చేస్తే సైబర్ క్రైమ్ వాళ్ళే ఫేక్ అనే సర్టిఫికేట్ దానిలో పెడతారు. యూ క్యాన్ సేఫ్ అండ్ సెక్యూర్. 1000 రూపీస్ లోన్ అప్రోచ్ అయినా కూడా వాళ్ళ లైఫ్ని రిస్క్లో పెట్టే పరిస్థితి ఉందని బాధితులు చెప్తున్నారు. గోల్డెన్ అవర్స్ అంటారు సైబర్లో. సో ఆ ట్రేసింగ్ విషయంలో ఆ గోల్డెన్ అవర్స్ ఏంటి? గోల్డెన్ అవర్స్ అనేటప్పటికల్లా మీకు మెయిన్ థింగ్ ఏంటండి అంటే, ఆ సైబర్ క్రైమ్లో ఎప్పుడైతే ఒక ఇంపాక్ట్ జరిగిందో దాన్ని రికవరీ చేయడం అనేది చాలా కష్టమైన థింగ్ అండి. ఎందుకంటే జరిగింది ఎక్కడో ఇన్సిడెంట్ జరుగుతుంది, ఫండింగ్ ఎక్కడికో వెళ్తుంది. సో ఐఎన్ఆర్ బేస్ అయితే మనం బ్యాంకింగ్స్లో ట్రాక్ చేసుకుని వితిన్ లోకల్ బ్యాంక్ మనల్ని కాంటాక్ట్ చేసి చేయడం జరుగుతుంది. కానీ ఏదైతే ట్రేసబుల్ కానిది ఏదైనా ఒకటి ఉందంటే అది క్రిప్టో మాత్రమే. సో ఈ క్రిప్టోలో చాలా కష్టమైన పని అండి. బట్ ఈరోజు ఈ రికవరీకి మాత్రం ఎంతో టీం కష్టపడి సో ఆ విక్టిమ్ని సిఏ గారు క్యాచ్ చేయడం, దాని దగ్గరికి మేము వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి రకరకాలుగా టెక్నిక్స్ యూజ్ చేసి వాళ్ళ దగ్గర రికవరీ చేసి, సో నాకు తెలిసి అయితే ఈరోజు మనీ అనేది వీళ్ళ చేతికి ఐఎన్ఆర్ రూపంలో ఆడడం అనేది చాలా గుడ్ థింగ్ అండి. వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ చూస్తేనే అర్థమవుతుంది మీ ఎఫర్ట్ ఎంత ఉందో. సో ఫైనలీ చెప్పండి, ఈ లోన్ యాప్ బాధితులు ఫస్ట్ మనకు ఉన్నటువంటి సఫరింగ్ ఏదైతే ఉందో వాళ్ళ నుంచి
వైఫ్తో చెప్పుకోవడానికో మదర్తో చెప్పుకోవడానికి కూడా వాళ్ళు భయపడే పరిస్థితి ఉంటుంది. సో ఎలాంటి సో అందుకని చెప్తున్నానండి, ఇలాంటిది ఏదో ఒకటి మిస్టేక్లో మనకుండే అవసరాన్ని క్యాష్ చేసుకుంటారు సైబర్ మోసగాళ్ళు. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు మళ్ళీ రిపీట్ చేస్తుంది, మీ ధైర్యాన్ని కోల్పోకండి. సో ఏదో జరిగింది, ఏమైనా అయిపోతుందేమోనని ఈ రోజు కాకపోతే రేపైనా కాకపోతే ఒక 10 days తర్వాత అయినా ఇష్యూని అనేది మనం పబ్లిక్ చేయాలి. సో అదేదో ఈ రోజే మీరు చేస్తే మీకు జరిగే నష్టం ఇంపాక్ట్ ఎంత అవుతుందో దాన్ని తగ్గించే వరకు ఉంటుంది. ఇంకొకటి సైబర్ పోలీస్ కానీ లేకపోతే సైబర్ టీమ్ కానీ చెప్తుంది ఏంటంటే, ఏదైనా ఇలాంటి ఇంపాక్ట్ మీకు జరిగినప్పుడు డోంట్ వరీ, మీరు మాతో షేర్ చేసుకుంటే మీ డీటెయిల్స్ అన్ని గోప్యంగానే ఉంటాయి. అంటే ఒకవేళ ఇప్పుడు ఒక బాధితుడు చెప్పారు, నేను చాలా లాంగ్ బ్యాక్ లోన్ యాప్ అని సెర్చ్ కొట్టాను మేడం, అప్పుడు ఏదో మామూలుగా, తర్వాత నాకు ఫేస్బుక్లో ఆటోమేటిక్లీ నన్ను ఎడిక్ట్ చేయాలి అని వచ్చేస్తున్నాయని. ఈ సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్లో ఎక్కువగా ఇవి మనకి యా మీకు అదే చెప్తున్నానండి. ఈ రోజుల్లో గూగుల్లో స్మాల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీకు ఏదైనా ఒకటి ఎగ్జాంపుల్ ఏదైనా ఒక థింగ్ గురించి మీరు సర్చ్ చేశారు, లైక్ ఒక షాంపూ గురించి కానీ ఒక సోప్ గురించి సర్చ్ చేశారు. సో దీన్ని సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ సిస్టమ్ అని చెప్పి గూగుల్లో డెవలప్ చేస్తుంటారనమాట. దీన్ని ఎలా ఉంటుందంటే, మనకి ఏమైతే మన పర్టిక్యులర్స్ని మనం సర్చ్ చేస్తుంటామో ఆ సర్చ్ ఇంజిన్ని డైరెక్ట్ అది గూగుల్కి పంపించి ఆ గూగుల్ మనకు సజెస్టింగ్ అనమాట. దీనికోసం డిఫరెంట్ ప్రైవేట్ కంపెనీస్ గూగుల్ టైఅప్ పెట్టుకొని ఎవరైనా అడిగేటప్పుడు మా ప్రోడక్ట్ పిచ్ చేయాలి అంటే సిమిలర్గా ఏవైతే ప్రోడక్ట్స్ ఉంటాయో పిచ్ చేసే విధాన్ని దీన్ని సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ సిస్టమ్ అంటారండి. మన ఇండియన్స్ని బాధితులుగా మార్చడానికి, నష్టపరచడానికి చైనీస్ వాళ్ళు మన ఇండియన్స్నే వెపన్స్గా వాడుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తం ఈ కేసు ఫస్ట్ టైం ఎంత అంటే అగ్రెసివ్గా మొత్తం చేయడం అనేది మొదటిగా ఇప్పుడే మీరు అన్నారు కదండి, చైనీస్ వాళ్ళు అదర్ కంట్రీస్ వాళ్ళు ఎక్కువగా మన మీదకి అటాక్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, సైబర్ ఎక్స్పర్ట్స్ వాళ్ళకున్నంత టెక్నాలజీ మనకి లేదు అని వాళ్ళు 100% చేస్తున్నారు. బట్ మీరు ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే ఈ క్రిప్టో ఉందో, ఈ సైబర్ ఉందో, యూఎస్లో కానీ యూకేలో కానీ అన్నిట్లో కూడా సైబర్ ఎక్స్పర్ట్స్ ఎక్కువగా ఇండియన్స్ ఉన్నారండి. మీరు రీసెంట్ సర్వేస్ ప్రకారంగా చూసుకుంటే 2025లో యూఎస్ తర్వాత క్రిప్టో కరెన్సీలో సెకండ్ ప్లేస్లో మన ఇండియా ఉంది. సో నేను చెప్పేది ఒకటేనండి, ఎవరైతే అబ్రాడ్లో ఉండే ఇండియన్స్ పిచ్చోళ్ళు వాళ్ళకి ఏం తెలియదు అని అనుకుంటే మీరే పప్పులో కాలేసినట్టుగా. దిస్ ఇస్ ద స్మాల్ ఎగ్జాంపుల్. ఇది ఎక్కడో జరగలేదు, ఇండియాలో మన విశాఖపట్నంలో ఇంత పెద్ద స్కామ్ని బయటపెట్టి దాంట్లో ఉండే మనీని ఈరోజు ఐఎన్ఆర్ రూపంలో వాళ్ళ లోకల్ కరెన్సీలో కన్వర్ట్ చేయడం అనేది వెరీ హ్యాపీ థింగ్ అండి.